ఇవాళ వడపప్పుతోనే చేస్తున్నానండి. ఆ కోసంబరని తమిళంలో అంటారు. వడపప్పు నానబెట్టి అంటే శ్రావణ మాసం కదా మనకి, ఇంకా శుక్రవారం అది మంచిది అమ్మవారికి. వడపప్పు గ్లాస్ పప్పు నానబెట్టిన 2 గంటలు శుభ్రం కడిగిస్తుంది. తువ్వాల మీద వేసాను, తెల్లటి గుడ్డ మీద పొడిపొళ్ళాడుతూ వచ్చింది. ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి ఒక కప్పుడు వేస్తున్నాను. మామిడికాయలు ఉంటాయి కదా గట్టిగా, మామిడికాయలు చిన్న చిన్న పీసులు తీసుకున్నాను. నైవేద్యానికి వేస్తే బాగుంటుందని ఇలా వేస్తున్నాను. కొంచెం సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. కొంచెం నూనె వేసి ఆవాలు వేసానండి, కొంచెం వేసాను. ఇది కొంచెం వేగాక చిన్న ఇంగు వేయాలి. కొంచెం ఇంగు వేసాను. కొంచెం ఆవాలు వేగాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు చిన్న చిన్న తీసుకుంటే నోట్లోకి వెళ్ళినా పర్వాలేదు. పెద్దవి కాకుండా చిన్న పీసులు చేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొంచెం వేసిన పోపు ఇంట్లో వేస్తున్నాను. క్యారెట్ కూడా కోరుకుని ఉంచుకున్నాను. ఇది కూడా ఇలా కప్పులో సగం సగమే వేసాను. 3 మామిడికాయ ముక్కలు, కొబ్బరికూరు, క్యారెట్ కోరుకున్నాను. ఇలా కలిపేసుకునే వాళ్ళు. మామూలుగా పంచదార నానబెట్టి పప్పు నీళ్ళు తీసి పంచదార వేసి నైవేద్యం పెడతాము. అదొకటి వడపప్పు. అది మనం ఎక్కువ మా తెలుగు వాళ్ళందరూ అలా పెడతాము. ఇది తమిళ వాళ్ళు చేస్తారు ఇలాగా. వాళ్ళైతే అన్నంలో కూడా ఇది పిండి వంటలు కొంచెం కొంచెం వేస్తారు వడ్డానికి. పెసరపప్పు కుసుమ చేశాను. ఈ దేవుడికి నైవేద్యం పెట్టడానికి. చూడండి, లైక్ చేయండి అందరూ.